హాయ్, దిస్ ఇస్ త్రిగా శ్రీరామ్, స్పోర్ట్స్ అనలిస్ట్. ఈరోజు ఫస్ట్ టెస్ట్ సెకండ్ డే కంప్లీట్ అయ్యేసరికి ఇండియా స్కోర్ వచ్చి 81 for 3, 81 పరుగులకే సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయింది ఇండియా. ఈ మాత్రం దానికి మేము అసలు ఈ బంగ్లాదేశ్ మీద అసలు మేమేమి ప్లానింగే చేసుకోక్కర్లేదు, మాకు ప్లానింగ్లే అవసరం లేదంటే రోహిత్ శర్మ 2 ఇన్నింగ్స్లో కొట్టిందంతా. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో 5కే అవుట్ రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ అంత 17కి అవుట్. ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ ఇద్దరు మెయిన్ స్టార్ ఆటగాళ్ళు కూడా జెండా ఎత్తేసారు. మరి ఈ పరిస్థితుల్లో ఉంటే వీళ్ళకి అసలు ప్లానింగ్ ఉండాలా అక్కర్లేదా? బాధ్యత లేకుండా మాట్లాడడం, బాధ్యత లేకుండా చేయడం. వరల్డ్ కప్ ఏదో గెలిచేశారు కదా, 2020 వరల్డ్ కప్ గెలిచేశారు కదా, ఇక మేము హీరోలు అయిపోయాం అనుకుంటే కుదరదు. ఏ రోజు దా రోజే. క్రికెట్లో ఎప్పుడు ఏ రోజు దా రోజే. ప్రతి మ్యాచ్ ఇంపార్టెంటే, ప్రతి దేశంతోనూ మ్యాచ్లు ఇంపార్టెంటే. ఈవెన్ జింబాబ్వేతో ఆడినా కూడా చాలా ఇంపార్టెంటే. అవి జస్ట్ లైక్ దట్ తీసుకుంటామంటే ఇదో ఇట్లాగే ఉంటుంది. టాప్ ఆర్డర్ చేతులు ఎత్తేస్తే కింద వాళ్ళందరూ ఆడాలా. మొన్నేమో ఏకంగా 6 వికెట్స్ పోయినాయి, వాళ్ళు ఏదో 3 వికెట్లు పడినాయి. ఇంకా కాస్త కోస్త శుభ్మన్ గిల్ వాళ్ళు కొద్ది ఇద్దరు నాట్అవుట్గా ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇంకా వాళ్ళ మీద కొంచెం ఆశ పెట్టుకోవచ్చు. పంతును శుభ్మన్ గిల్ కొద్దిగా ఏదో ఇంకా నాట్అవుట్గా ఉన్నారు కాబట్టి. మొన్న 50 కూడా నిన్న ఫస్ట్ డే రోజు ఓపెనింగ్ వచ్చి 56 కొట్టిన జైస్వాల్ ఇవాళ 10 పరుగులకే చేతులు ఎత్తేసాడు. నిన్న తొందరగా అయిపోయిన రోహిత్ శర్మ ఇవాళ 5 పరుగులకే చేతులు ఎత్తేసాడు. తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ 33తో ప్రస్తుతానికి నాట్అవుట్గా ఉన్నాడు. కొంచెం కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్లో నేను ఇంత ముందు వీడియోలో చెప్పాను, నిన్నటి మ్యాచ్లో అవుట్ అయిన విధానం 0కి అవుట్ అయిపోయినా కూడా రేర్గా జరిగేది. అంటే లెగ్ సైడ్ అవుట్ సైడ్ ది లెగ్ స్టంప్ వచ్చిన బాల్ని ఫ్లిక్ చేస్తే జనరల్గా ఎవరు కొట్టినా కూడా, చిన్న పిల్లాడు కొట్టినా కూడా అది 4 వెళ్ళిపోతుంది. ఎప్పుడో రేర్ కేసుల్లో అది ఇన్సైడ్ ఎడ్జ్ అవుతుంది. సో అట్లా నిన్న ఇలా కొట్టినప్పుడు ఇలా ఫ్లిక్ కొట్టాడు. ఫ్లిక్ కొడితే ఇన్సైడ్ ఎడ్జ్ అయ్యి కీపర్కి క్యాచ్ వెళ్ళింది. అది చాలా రేర్గా అవుతూ ఉంటుంది. అలా రేర్గా అవుతుంది కదా అని చెప్పి దానికి భయపడి ఆ షాట్ని కొట్టకుండా ఉండలేరు ఎవరు కూడా, ఖచ్చితంగా కొట్టవలసిందే. సో అందువల్ల శుభ్మన్ గిల్ నిన్నటి షాట్కి తప్పు పట్టలేం. సో దాని తర్వాత ఈయన మన విరాట్ కోహ్లీ 17 పరుగులు, 17 పరుగులకి ఎవరికి ఇచ్చాడు ఈయన వికెట్? ఎవరికి అంటే మెహదీ హసన్ మిరాజ్కి ఇచ్చి అవుట్ అయిపోయాడు. పంత్ ఏమో 12 పరుగుల దగ్గర ఆడుతున్నాడు. మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్లో 81 for 3 ప్రస్తుతానికి స్కోర్ అది. అయితే అదృష్టం ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం పర్వాలేదు అన్న పరిస్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ 308 రన్స్ ఇంకా లీడ్ ఉంది మనకి. ఇప్పుడు 81 పరుగులు కొట్టిన తర్వాత 308 లీడ్ ఉంది. ఈ 308 లీడ్కి ఇంకా 7 వికెట్లు ఉన్నాయి కాబట్టి కనీసం ఒక 100-150 పరుగులు కనీసం చేస్తే, ఎందుకంటే 150 పరుగులు చేసినా అంటే 450 సుమారుగా వచ్చినా కూడా అంత తేలిగ్గా మనం వదిలేయడానికి లేదంటే డేంజర్ ఏం తక్కువైపోయిందని కదా. ఎందుకంటే ఇంకా మనం 2వ రోజులోనే ఉన్నాం. ఇంకా రేపు వీళ్ళు ఇంకో 150 కొట్టి రేపు ఆడితే కూడా, బ్రహ్మాండంగా ఆడితే కూడా ఇంకో 150 కొడితే లంచ్ దాకానో టీ దాకానో ఆడి 150 కొడతారు. అక్కడి నుంచి ఇంకా 2.5 రోజులు ఉంటుంది. ఆ 2.5 రోజుల్లో 450 కొట్టడం అనేది ఎవరికైనా చాలా ఈజీ ప్రాసెస్. మన వాళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేస్తారు, వాళ్ళని అవుట్ చేస్తారు, అది వేరే విషయం. బట్ ఏమో చెప్పలేము, వేరే టీంని మనం తక్కువ అంచనా వేయడానికి వీలేదు. 2.5 రోజుల్లో 450 పరుగులు కొట్టడం అనేది పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దాంట్లో లింటన్ దాస్ పాకిస్తాన్ మీద సెంచరీ చేస్తున్నాడు. ఇవాళ ఆడిన దాంట్లో కూడా 199 పరుగులు వాళ్ళు 149 149 రన్స్ వాళ్ళు చేస్తే, ఆ 149లో లింటన్ దాస్ను షకీబ్ కలిసి 51 పరుగులు పార్ట్నర్షిప్ చేశారు. కాస్త ఆ మాత్రం నిలబడింది వాళ్ళిద్దరే. అందులో లింటన్ దాస్ 22 కొట్టాడు. 22 కొట్టి మన జడేజాకి అవుట్ అయ్యాడు. సరే, అది వేరే విషయం. అంటే లింటన్ దాస్ లాంటి వాళ్ళు వీళ్ళు కొట్టగలిగిన కెపాసిటీ వాళ్ళు ఉన్న వాళ్ళు 3-4 ఉన్నారు. సెంచరీ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు
నలుగురు ఉన్నారు. వాళ్ళల్లో ఏ ఇద్దరు కనుక సెట్ అయిపోతే సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 400 కొట్టడం అనేది 450 కొట్టడం పెద్ద విషయం కాదు. కానీ వీలైనంత ఎక్కువ పరుగులు ఇవ్వాల్సిన బాధ్యత. ఇప్పుడు కనీసం వీళ్ళ ఇండియా టీము ఇప్పుడున్న పరిస్థితుల నుంచి ఖచ్చితంగా మనం గెలుస్తాము అన్న పరిస్థితి రావాలంటే ఎంత స్కోర్ కొడతారు అనేది పక్కన పెట్టి ముందు అసలు టైంని కన్జ్యూమ్ చేయాలి. టైం కన్జ్యూమ్ చేసి కనీసం రేపు మొత్తం కంప్లీట్గా రేపంతా కూడా ఆడాలి. రేపంతా కూడా ఆడితే తప్ప డేంజర్ పొజిషన్ నుంచి బయటపడం. అప్పటికి ఇంకా 2 రోజులు ఉంటుంది. రేపంతా వీళ్ళు ఆడారు అంటే కనుక కనీసం ఇంకో 200 మినిమం 200 వస్తాయి. మినిమం 200 వచ్చాయండి. ఇంకా 500 వస్తే మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని చెప్పుకోవచ్చు. అంటే ఎటొచ్చెటిపోయినా అంటే గెలిచే అవకాశాలు మనకి ఎక్కువ ఉన్నాయి. కానీ ఎటొచ్చెటిపోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వకూడదు. ఎక్కువ టైం ఇస్తే కనుక వాళ్ళు లీజర్గా ఆడతారు. ఎక్కువ టైం లేదంటే తొందరగా ఆడాలన్న తొందరలో వికెట్లు ఇస్తారు. సో ఆ తేడా ఉంటుంది టెస్టుల్లో ఎప్పుడైనా కూడా. ఇంకా ఇంకా రేపు ఎల్లుండి ఇంకా స్పిన్ కూడా అవుతుంది. రేపు స్పిన్ ఎలా అవుతుంది అనేది ఇంకా చూడాలి. ఇప్పుడు దాకా స్పిన్ పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. మన వాళ్ళు ఇచ్చిన వికెట్లో కూడా ఫస్ట్ వికెట్ నహీద్కి ఇచ్చాడు. జైస్వాల్ వచ్చేమో నహీద్కి ఇచ్చాడు వికెట్. రోహిత్ వచ్చి టస్కిన్కి ఇచ్చాడు ఫాస్ట్ బౌలర్. తర్వాత శుభ్మన్ గిల్ నాట్అవుట్. కోహ్లీనేమో మెహదీ హసన్ మిరాజ్కి ఇచ్చాడు. సరే పంత్ నాట్అవుట్. వీళ్ళు ఇలాంటి ఓవరాల్గా ఇవాళ మన వాళ్ళు బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం బ్రహ్మాండంగా స్టార్టింగ్లోనే ఎప్పుడూలాగే బుమ్రా మనం ఎప్పుడూ బుమ్రా మీదే ఎక్కువ డిపెండ్ అయ్యింది ఇండియా టీము. అనుకున్నట్టే ఫస్ట్ వికెట్ తనే తీశాడు. సో ఓవరాల్గా 4 వికెట్లు తీశాడు. ఫస్ట్ వికెట్ ముష్ఫికర్ రహీంని 8 పరుగుల దగ్గర అవుట్ చేశాడు, క్లీన్ బౌల్డ్. సో అక్కడి నుంచి ఎప్పుడైతే అది క్లీన్ బౌల్డ్ అయిపోయిందో, ఫస్ట్ వికెట్ వికెట్ ఎప్పుడు వచ్చిందో ఇమీడియట్గా వెంటనే ఒక 2 వికెట్లని మనవాడు తీశాడు. మార్నింగ్ చెప్పుకున్నాం కదా, వెంటనే 2 వికెట్లు వచ్చినాయి. దాని తర్వాత హర్షదీప్ ఆ 2 వికెట్లని హర్షదీప్ తీశాడు. మార్నింగ్ అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మార్నింగ్ స్టార్టింగ్లోనే హర్షదీప్ 2 వికెట్లు తీశాడు, కానీ తర్వాత ఆ స్పీడ్ని కంటిన్యూ చేయలేకపోయాడు. ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశం. బుమ్రా మాత్రం కరెక్ట్గా ఇంటర్వల్స్లో 4 వికెట్లు తీశాడు మొత్తం మీద. అంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో ఫస్ట్ 1 వికెట్ తీశాడు. మంచి ప్రారంభాన్ని ఇచ్చాడు ఇండియాకి. హర్షదీప్ ఆ తర్వాత 2 వికెట్లు తీశాడు, టాప్ ఆర్డర్ని పడగొట్టాడు. బట్ ఏంటంటే ఆ తర్వాత నుంచి మళ్ళీ అదే లెవెల్లో బౌలింగ్లో అంటే వికెట్లు తీయడంలో కొంచెం ఫెయిల్ అయ్యాడు. ఎనీవే ప్రతిసారి అందరికీ వికెట్లు వస్తాయని మనం అనుకోలేం, కానీ ఎలాగైతే బుమ్రా రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీసుకుంటూ వచ్చాడో అట్లా చేయడంలో హర్షదీప్ ఫెయిల్ అయ్యాడు. ఇది చెప్పదలుచుకుంది. అంటే హర్షదీప్ ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఓపెనింగ్లో 2 వికెట్లు తీశాడు, హ్యాపీ. కానీ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్లు తీయడం అనేది ఒక అలవాటుగా మార్చుకోవాలి. అయితే ఏంటంటే దానికి కాంపెన్సేషన్గా సరే మిగతా వాళ్ళు జడేజా 2 వికెట్లు తీశాడు. అందులో మెయిన్గా లింటన్ దాస్ వికెట్ తీయడం ఇంపార్టెంట్. లింటన్ దాస్ నిలబడ్డాడంటే మాత్రం 3 రోజులైనా ఆడతాడు, 2 రోజులైనా ఆడగల కెపాసిటీ ఉన్న ప్లేయర్. సో లింటన్ దాస్ వికెట్ని జడేజా చేసి బాగా పెద్ద దెబ్బ కొట్టాడు. దాని తర్వాత సిరాజ్ ఒక 2 వికెట్లు తీశాడు. ఇక్కడ సిరాజ్ ఫస్ట్లో హర్షదీప్ బుమ్రా తీసిన తర్వాత బుమ్రా మిగతా 3 వికెట్లు తీసే టైంలో మధ్యలో సిరాజ్ 2 వికెట్లు తీయడం అనేది కలిసి వచ్చింది. అలా లాస్ట్లో మళ్ళీ బుమ్రా లాస్ట్ వికెట్ తీశాడు. హ్యార్కర్ బ్రహ్మాండమైన హ్యార్కర్ వేశాడు. అది టైలెండర్లో ఆడగలిగే బాల్ కాదు అది. మిగతా 2 వికెట్లనేమో స్లిప్స్లో క్యాచ్ వెళ్ళాయి. సో బుమ్రావి. సో అది బాగా అంటే చెప్తున్నా, అంటే ఎక్కడ టీం ఒక రకంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం టోటల్గా టీం పెర్ఫార్మెన్స్ బాగా. అంటే అశ్విన్ వికెట్లు తీయలేపాడు, కానీ జడేజా 2 వికెట్లు తీశాడు, సిరాజ్ 2 వికెట్లు తీశాడు, హర్షదీప్ 2 వికెట్లు తీశాడు. తర్వాత బుమ్రా 4 వికెట్లు తీశాడు. సో అక్కడ మొత్తం 4 వికెట్లు పంచుకున్నారు. 5 బౌలర్స్లో 4 వికెట్లు పంచుకున్నారు. ఒక్క అశ్విన్కే వికెట్ రాలేదు. అశ్విన్ తను బ్యాటింగ్తో చేయాల్సిందంతా చేశాడు. సో ఇబ్బంది లేదు, మళ్ళీ నెక్స్ట్ ఇన్నింగ్స్లో అయినా అతను కవర్ చేయగలుగుతాడు. ఈ క్యాప్టెన్గా ఉన్నాడు శాంతను కూడా సిరాజ్ అవుట్ చేశాడు. 20 దగ్గర శాంతని సిరాజ్ అవుట్ చేశాడు. అది ఓవరాల్గా ఇప్పుడు వరకు మన
బౌలింగ్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంది. బౌలింగ్ అంటే 149కి అవుట్ చేశారని కాదు, ఒక టీమ్గా అందరూ కూడా వికెట్లు తీయగలుగుతున్నారు. అది ఇంపార్టెంట్. అందరూ కూడా ఎప్పుడైతే వికెట్లు తీయగలుగుతున్నారో ఎవరిని కొట్టాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది అవతల వాళ్ళకి. లేదంటే ఒక బుమ్రా మాత్రం వేసి మిగతా వాళ్ళందరూ కూడా సరిగా వేయట్లేదు అనుకోండి, ఏమవుతుంది, బుమ్రాని డిఫెన్స్ ఆడేస్తారు, మిగతా వాళ్ళందరినీ కొడేస్తారు. అప్పుడు స్కోర్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందువల్ల ఎవరికి వాళ్ళు వికెట్లు తీయడం అనేది స్టార్ట్ చేస్తే ఎవరిని స్ట్రోక్ కొట్టాలన్నా కూడా, గాల్లో కొట్టాలన్నా కూడా, అంటే లాఫ్ట్ షాట్లు కానీ రిస్కీ షాట్లు కానీ కొట్టాలంటే 1-2 సార్లు బ్యాట్స్మెన్ ఆలోచిస్తాడు. అంటే బ్యాట్స్మెన్ మైండ్లో డబుల్ థాట్ ఉంటుంది. సింగిల్ థాట్ కొట్టేయడం, లేదంటే ఇతను కొట్టచ్చు అన్న థాట్ తోటి కాన్ఫిడెంట్గా వచ్చి కొట్టేయడం కాకుండా కొడదామా వద్దా, ఆ డబుల్ మైండ్ ఎప్పుడైతే వస్తుందో ఈజీగా వికెట్లు పడతాయి. సో అది తీయడానికి మొత్తం టీం అందరూ కూడా మంచి బౌలింగ్ వేస్తుంటే కనుక ఇలాంటివి సాధ్యపడతాయి. కానీ నిన్న కూడా మార్నింగ్ నేను వీడియోలో కూడా చెప్పడం జరిగింది, టాప్ ఆర్డర్ ఫెయిల్ అనేది ఈరోజు ఈవినింగ్ జరగడానికి వీళ్ళు, అంటే సెకండ్ ఇన్నింగ్స్లో జరగకూడదు అని చెప్పి, కానీ అది జరిగింది. ఆల్రెడీ 3 వికెట్లు పడిపోయినాయి, చాలా తక్కువ స్కోర్కే పడిపోయినాయి. మరి ఇక్కడి నుంచి అంటే నిన్నంటే జడేజా అశ్విన్ కాపాడారు, ఇప్పటి నుంచి ఇప్పుడున్న మిగిలిన వాళ్ళు, ఇప్పుడు నిన్న పంత్ నిన్న ఒక సీరియస్గా కొట్టని షాట్, అంటే లూజ్ డెలివరీని కొట్టాడు. అసలు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఎటో పోతుంది దాన్ని అసలు ముట్టుకోవాల్సిన పని లేదు. అలాంటి లూజ్ డెలివరీని అనవసరంగా వెళ్ళి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ కొడదామని ఏదో ట్రై చేసి క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అలా కాకుండా పంత్ సీరియస్గా కనుక రేపు బ్యాటింగ్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది ఇండియాకి. శుభ్మన్ గిల్ స్టాండర్డ్ ఉన్న బ్యాట్స్మెన్, అన్ని ఫార్మాట్లోనూ బ్రహ్మాండంగా ఆడగలిగిన బ్యాట్స్మెన్, అందులో టెస్టుల్లో ఒక రోజంతా ఆడమన్నా కూడా ఆడగలిగిన బ్యాట్స్మెన్, ఆ కెపాసిటీ ఉంది. సో అందువల్ల ఈ ఇద్దరు కూడా ఎంతసేపు ఆడతారన్న దాని మీద మన స్కోర్ ఎంత వస్తుంది అనేది ఆధారపడింది. రేపు శుభ్మన్ గిల్ పంత్ కనుక లంచ్ దాకా ఆడితే, శుభ్మన్ గిల్ పంత్ వికెట్ పడకుండా లంచ్ దాకా కనుక తీసుకెళ్ళగలిగితే, ఆ తర్వాత అవసరమైతే మనమే టీ అయిపోయిన తర్వాత, అంటే టీ అయిపోయిన తర్వాత కూడా కాదు, జస్ట్ మ్యాచ్ 5 గంటలకి అయిపోతుంది అనగా జస్ట్ మనం ఒక 4:30 ఆ టైంలో మనం 4:30 టైంలో మనం డిక్లేర్ చేయొచ్చు. అది ఒక అవకాశం ఉంది. అది చెయ్యాలి అంటే, అది చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏమవుతుందంటే కొంచెం లైట్ డౌన్ అవుతుంది, అప్పుడు ఫాస్ట్ బౌలర్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలంటే, ఒకవేళ నైట్ వాచ్మెన్ వచ్చినా కూడా నైట్ వాచ్మెన్ వికెట్ తీసుకోవడం ఈజీ అవుతుంది. సో ఆ అడ్వాంటేజ్ మనం తీసుకోవాలంటే రేపు ఖచ్చితంగా మార్నింగ్ సెషన్ మొత్తం లంచ్ వరకు శుభ్మన్ గిల్ పంత్ ఆడాలి. వీళ్ళిద్దరూ కనుక ఆడితే ఖచ్చితంగా మనం డిక్లేర్ చేసే అవకాశం వస్తుంది. లేకపోతే కనుక ఇక ఆల్అవుట్ అయ్యేదాకా ఆగి ఎంత స్కోర్ వస్తే అంత, మరి కొంచెం ఎక్కువ రావచ్చు, కొంచెం తక్కువ రావచ్చు, కానీ డిక్లేర్ చేయడానికి ధైర్యం చేసేంత పరిస్థితి ఉండదు. వీళ్ళిద్దరూ కనుక రేపు లంచ్ దాకా ఆడితే మాత్రం మనం డిక్లేర్ చేయడానికి ఏ నిమిషానైనా మనం సిద్ధంగా ఉండగలిగిన పరిస్థితి వస్తుంది. చూద్దాం రేపు ఏం జరుగుతుంది అనేది. నిన్న ఫెయిల్ అయిపోయిన గిల్ ఇప్పటికే 33 కొట్టాడు కాబట్టి కొంచెం ఇదే కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది, ఈ పాటికి కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటుంది. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్తో రేపు బ్యాటింగ్ని కనుక కంటిన్యూ చేస్తే మనం డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది. మనకి విజయ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ పేరు మీదే ఆధారపడింది. మన విజయ అవకాశాలు పెరగాలి అంటే శుభ్మన్ గిల్ పంత్ వీళ్ళిద్దరు జోడి సీరియస్గా ఆడితే కనుక లంచ్ వరకు ఆడితే మంచి స్కోర్. ఎందుకంటే పంత్ ఎక్కువసేపు ఉంటే మనకి స్కోర్ వస్తుంది, అది అడ్వాంటేజ్. మనం డిక్లేర్ చేయాలన్నా కూడా మనకి అడ్వాంటేజ్. సో ఆ పరిస్థితుల్లో అయినా అసలు వాస్తవంగా చెప్పాలంటే అసలు డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా రేపు 3వ రోజే, ఇంకా తర్వాత 2 రోజులు ఉన్నాయి. తర్వాత 2 రోజుల్లో వాళ్ళని ఆల్అవుట్ చేయలేమా అన్నది, ఎందుకంటే స్కోర్ ఎక్కువ పెరిగిన కొద్దీ వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ ఉన్నప్పుడు వాళ్ళని ఈజీగా అవుట్ చేయొచ్చు. తర్వాత 2 రోజులు అవకాశం ఉంటుంది. కాబట్టి స్కోర్ ఎక్కువ కొడితే కనుక మనం ఇమీడియట్గా మనం అసలు డిక్లేర్ చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. ఏదేదైనా కానీ మన అడ్వాంటేజ్, మనం డిక్లేర్ చేస్తామా చెయ్యమా అన్నది పక్కన పెడితే, ఇండియాకి అడ్వాంటేజ్ రావాలంటే ఈ పేరు ఖచ్చితంగా రేపు లంచ్ వరకు ఆడాలి. ఆడతారా లేదా చూద్దాం. ఒకవేళ వీళ్ళు దురదృష్టశాతం అయిపోతే కేఎల్ రాహుల్ నిన్న మ్యాచ్లో సరిగా ఆడలేకపోయాడు, మంచి బ్యాట్స్మెన్. కేఎల్ రాహుల్ అన్న కనీసం దాన్ని కన్సిడర్, నిన్న జరిగిన నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని పూడ్చుకుని. ఎందుకంటే కేఎల్ రాహుల్కి చాలా సీరియస్ పరిస్థితి ఉంది. ఎందుకంటే
పోటీ ఎక్కువైపోయింది, టీంలో పోటీ ఎక్కువైపోయింది. ఎవరైనా స్కోర్ కొట్టకపోతే ఇమీడియట్గా ఆల్టర్నేట్లు మనకు కనబడుతున్నాయి, ఈవెన్ విరాట్ కోహ్లీ కూడా. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఇలాగే కంటిన్యూ చేస్తే నేను ఎప్పుడో 10 ఇన్నింగ్స్లో ఒక ఇన్నింగ్స్ కొడతానంటే అంత భరించే పరిస్థితి లేదు ఇప్పుడు ఇండియా టీంకి. ఆల్టర్నేట్లు చాలా వచ్చేసినాయి. ఎస్, విరాట్ కోహ్లీ ఈజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్. విరాట్ కోహ్లీ సూపర్ డూపర్, అసలు వరల్డ్లోనే పెద్ద మంచి బ్యాట్స్మెన్, ఇవన్నీ ఓకే. కానీ రిటైర్మెంట్కి స్టేజ్కి దగ్గరికి వస్తున్నాడు. ఆల్రెడీ 2020 ఫార్మాట్కి చెప్పేశారు, రిటైర్మెంట్ చెప్పేశాడు. టెస్టుల్లో సెంచరీలు కొట్టాలన్న ఒక టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని అతను రీచ్ అవ్వగలుగుతాడు అనుకుంటేనే అతన్ని కంటిన్యూ చేస్తారు తప్ప, నేనేదో 5 మ్యాచ్లు 5-10 కొట్టి ఎప్పుడో 50 కొడతాను, లేదా తర్వాత ఎప్పుడో 10 మ్యాచ్లకి ఒక 100 కొడతాను అంటే భరించేంత పరిస్థితి ఇండియా టీంకి ఈరోజు లేదు అన్న విషయాన్ని విరాట్ కోహ్లీ గుర్తుపెట్టుకోవాలి. క్యాప్టెన్గా ఉన్నాడు కాబట్టి ఇంకొద్ది కాలం ఛాన్స్ రోహిత్ శర్మకు ఉంటుంది. అది కూడా నెక్స్ట్ మళ్ళీ కప్ వచ్చేదాకానే, మళ్ళీ నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా వీళ్ళు ఉంటారని గ్యారెంటీ లేదు. కానీ ప్రస్తుతానికి అసలు ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ పరిస్థితి ఏంటనేదే ముందు చూడాలి. మనం ఎప్పటికప్పుడు టార్గెట్లు పెట్టుకుంటూ వెళ్ళాలి. ప్రస్తుతానికి మన టార్గెట్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఆ టెస్ట్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలి అంటే ఇక్కడ వరుసగా పెద్ద పెద్ద స్కోర్లు కొట్టుకుంటూ వీళ్ళందరినీ, బంగ్లాదేశ్ని అట్ ది సేమ్ టైం న్యూజిలాండ్ని ఇద్దరిని కూడా ఓడించి అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తోటి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి మనం. సో ఆ పరిస్థితి రావాలంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు, రోహిత్ శర్మ లాంటి వాళ్ళు స్కోర్ కొట్టాలి. సరే, రోహిత్ శర్మ అంటే కొడుతున్నాడు ఈ మధ్యకాలంలో, ఈసారి మాత్రం 2 ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. కానీ విరాట్ కోహ్లీతో ఇబ్బంది. విరాట్ కోహ్లీ వరల్డ్ కప్లో కూడా ఫైనల్ మ్యాచ్ దాకా కొట్టకుండా ఫైనల్ మ్యాచ్లో కొట్టాడు. అంత భరించే శక్తి టెస్టుల్లో కూడా అంత భరించాలంటే అయ్యే పరిస్థితి లేదు, ఆల్టర్నేటివ్లు చాలా ఉన్నాయి అన్న విషయాన్ని నాకు తెలిసి సెలెక్టర్లు కూడా న్యూజిలాండ్తో మ్యాచ్ అయిపోయేసరికి, అంటే ఈ 2 టెస్టుల సంగతి వదిలేసి న్యూజిలాండ్ టెస్టుల్లో కూడా ఇలాగే ఆడలేకపోతే ఖచ్చితంగా ఆల్టర్నేట్లు ఉన్నాయి విరాట్ కోహ్లీ అని చెప్తారని నేను అనుకుంటున్నాను. కానీ ఆ పరిస్థితి రాకూడదని వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నా. విరాట్ కోహ్లీ చాలా సీరియస్గా బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే అతను బ్యాటింగ్ మీద తప్ప ఇంక దేని మీద అతను బౌలింగ్ చేయాల్సిన పని లేదు, క్యాప్టెన్ కూడా చేయాల్సిన పని లేదు. మిగతా అందరినీ ఆవేశపడిపోతుంటాడు, ఓకే, అదంతా ఓకే, అగ్రెషన్ అంతా ఓకే, బ్రహ్మాండం. కానీ విరాట్ కోహ్లీ స్కోర్లు కొడితేనే ఆ అగ్రెషన్కి వాల్యూ, ఫీల్డింగ్లో తను చూపించే అగ్రెషన్కి వాల్యూ ఎప్పుడు వస్తుందంటే తను స్కోర్లు కొడుతూ ఉంటాడు. తను స్కోర్లు కొట్టకుండా మిగతా వాళ్ళందరూ చప్పట్లు కొట్టు కూర్చోడానికి అతను ఎందుకు? లేదా బుమ్రానో, లేకపోతే సిరాజో, లేకపోతే జడేజానో, లేకపోతే అశ్వినో వికెట్లు పడగొట్టినప్పుడు చించుకుని అరిస్తే దానివల్ల ఉపయోగం, దానికోసం కాదు కదా. టీవీల్లో విరాట్ కోహ్లీ కనపడడానికి కాదు కదా అతను ఉన్నది. అతను ప్లేస్ చాలా వాల్యుబుల్ ప్లేస్. ఆ వాల్యుబుల్ ప్లేస్ని ఖచ్చితంగా ఆ వాల్యుబుల్ ప్లేయరు చక్కగా నిలబెట్టుకోవాలి. ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ని నిలబెట్టుకోవాలి. ముందు తనకి తను కాన్ఫిడెన్స్ తెచ్చుకొని ఆడాలి. ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా షాట్లు కొట్టకూడదు అన్నది విరాట్ కోహ్లీ గుర్తుపెట్టుకుంటే మంచిది. భవిష్యత్తులో అలాగే ఉంటుందని ఆశిద్దాం. ఎందుకంటే మనందరం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, మనందరం ఎవరు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కానీ వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ ఆల్టర్నేట్లు ఉన్నాయి, అది చెప్పదలుచుకుంది. ఆల్టర్నేట్లు వెయిట్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విరాట్ కోహ్లీ ఆడాలన్నది నా ఉద్దేశం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఒక లైక్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏంటనేది, ఎందుకంటే టాప్ ఆర్డర్ 2 ఇన్నింగ్స్లోనూ ఫెయిల్ అవడం ఎలా, మీ అభిప్రాయం ఏంటి? 2 ఇన్నింగ్స్లోనూ ఫెయిల్ అయిపోవడానికి ఏంటి కారణం అనేది మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఇమీడియట్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇంతకుముందు కూడా మన ఛానల్ చూస్తూ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూస్గా క్రికెట్ మీద మన ఛానల్లో రివ్యూస్ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా మిగతా ఏవైతే నాట్ ఓన్లీ క్రికెట్, మిగతా కూడా చాలా అంశాల మీద మన ఛానల్లో అప్డేట్స్ వస్తూ ఉంటాయి, రివ్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇమీడియట్గా ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, అలాగే ఒక కామెంట్. థ్యాంక్ యూ.